అన్నాడు కదా ఆయననే దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంద్ పెట్టినవరా? రైతు బంధు నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? కల్వకుంట్ల నా కొడకల్లారా, మీకే తెలంగాణ ఉందా? మీదే తెలంగాణనా? మీ జాగీరా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు మాట్లాడితేనే చెల్తుందా? ఇతరులు మాట్లాడితే తప్పవుతుందా? ఏసీ రూముల్లో వండుకొని ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేసే దరిద్రులారా మీరు ఇలా రాజకీయం చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ మీరు ప్రజల కోసం పోయింది? రైతు చేతులకు బేడీలేసి రైతులను జైల్లో పెట్టిన చరిత్ర మీది. రైతులు దాదాపు 600 పైచీలకు ఆ రోజు చనిపోతే కూడా పట్టించుకొని అలా రైతు మరణాల గురించి మాట్లాడుతున్నారు. ఐకేపీ సెంటర్లలో 1-2 దగ్గర వర్షం వస్తేనో సదుపాయాలు లేకపోతేనో అసలు పంటనే కొంటలేరని ఒక చర్చ మొదలుపెట్టిండ్రు. రైతు రుణమాఫీ చేస్తే రైతు రుణమాఫీ చేయలేదంటారు. రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తే రైతు బీమా సౌకర్యం కల్పించలేదంటారు. ఏం చేస్తారో అది చేయలేదంటారు. మళ్ళీ అబద్ధాలతోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతారు. ఖబర్దార్. నేను అంటున్నా, ఎందుకు మిమ్మల్ని తనలో దిట్లాంటి పనికిరాని ప్రచారం చేసేటోళ్ళను అట్లా తరివేసిన సిగ్గు రాకపాయ. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కమని ఎవడన్నాడు? కాలర్ పట్టుకోండి అంటూ నేను తన్నండి అని చెప్తున్నారు. ఎక్కడ కలిస్తే అక్కడ కేటీఆర్ని సన్నాసిరావని ముచ్చట్లు నేర్చినవి ఎక్కడనో పనికిరాని ముచ్చట్లు. కాబట్టి నీకు నిజంగా ఇంతకుముందే చెప్పిన నేను, కేసీఆర్కే నువ్వు పుడితే రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చకు రా. ఇక ఇప్పుడు ప్రెస్ క్లబ్లో పెడతావో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పెడతావో, ఇక్కడ అసెంబ్లీలో పెడతావో, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన దగ్గర పెడతావో పెట్టు, అక్కడికి మేము వస్తాం. మళ్ళా ఈ పొంకనాలు కొట్టకుండా నేనొస్తా, రేవంత్ రెడ్డి రావాలనే పిచ్చి సలహాలు పెట్టుకోకు. రేవంత్ రెడ్డి గారు రావాలంటే నీ స్థాయి కాదు అని పదే ఎందుకు చెప్తున్నామంటే, నీ అయ్య ఇంట పన్నాడు కాబట్టి మొత్తం చేసి సర్వం సంఖ నాకిచ్చిపోయి ఇంట్లో వండుకున్నాడు కామ్గా. నిజంగానే ఒక ఆయన అంటుండు మొన్న జోక్గా, నిజంగానే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు రాని. ఏంటంటే ఓడిపోతే ఫామ్ హౌస్లో వంట అని. ఓడిపోతే ఫామ్ హౌస్లో నిలబడుతుంది, మాట మీద నిలబడుతుంది కేసీఆర్ ఇప్పుడు. కాబట్టి ఇలాంటి పనికిరాని చెత్త మీటింగులు పెట్టుకొని ప్రభుత్వం మీద పిచ్చి మాట్లాడితే మాత్రం డెఫినెట్గా నీకు తగిన మూల్యం తప్పదని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను.